శ్రీశైలం ఆలయ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా 200 గ్రాముల లడ్డూలు, అలాగే 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్న ప్రతి భక్తుడికి 100 గ్రాముల లడ్డూ ఒకటి అందించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. శ్రీశైల బ్రహ్మరాంబక మల్లికార్జున స్వామి ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 14 అంశాలపైన చర్చించడం జరిగింది. వాటిల్లో 11 అంశాలను ఆమోదించడం జరిగింది, 2 వాయిదా వేయడం జరిగింది, 1 అంశాన్ని తిరస్కరించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. అది డిసెంబర్ 1వ తారీఖు నుంచి స్పర్శ దర్శనం టికెట్పై వచ్చే భక్తులకు 200 గ్రాముల లడ్డును, అలాగే 300 టికెట్లు తీసుకొని వచ్చే భక్తులకు 100 గ్రాముల లడ్డును ఉచితంగా ఇవ్వాలని డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే స్థానిక చెంచులకు దేవస్థానం నెలలో 1 రోజు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది. వారికి ఆలయం తరపున ఒక ఐడి కార్డు అందజేసి ప్రతి నెలలో చివరి వారంలో 1 రోజు ఉచిత స్పర్శ దర్శనం స్థానిక చెంచులకు ఇవ్వాలని ధర్మకర్తల బోర్డు నిర్ణయించడం జరిగింది. అలాగే నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలోని శ్రీ కొలన భారతి ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం దత్తత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు శ్రీశైలం ఆలయం దత్తత తీసుకోవాలని ధర్మకర్తల బోర్డు నిర్ణయించడం జరిగింది. ఇక శ్రీశైలంలోని గిరిజనులకు నెలకొకసారి స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనం కల్పించనున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని కొలను భారతి సరస్వతి ఆలయాన్ని దత్తత ఆలయంగా శ్రీశైలం దేవస్థానం తీసుకునేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది.